ఒక 0.4 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. ఇన్ ఏ 250 ml ఆఫ్ ద కంటైనర్ లో తయారు చేయాలి. క్లారిటీ వచ్చిందా? నో మొలారిటీ ఫార్ములా ఏం చెప్పాం? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ ఎంఎల్ అని చెప్పాం. కరెక్టేనా? తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ చేయండి. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత ఇచ్చాడు? 0.4 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇప్పుడేగా ఫైండ్ అవుట్ చేశారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ 40 ప్లస్ 1000 డివైడెడ్ బై ఇది ఎంత వచ్చింది? 250. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. ఇది దీంట్లో 4 టైమ్స్, ఇది దీంట్లో 10 టైమ్స్. 0.4 డివైడెడ్ బై 10 అంటే 0.04 మోలార్ will be the molarity of the 0.4 grams of sodium hydroxide solution in a 250 ml of the container. Calculate the molarity. Molarity దీనిలోనే రెండోది ఉంది మొలాలిటీ అని, తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకేనా? మొలారిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ కంటైనింగ్ 4 grams of sodium hydroxide in 250 ml of the solution. ఇందాక సేమ్ ప్రాబ్లం 0.4 బదులు 4 grams ఇచ్చాను. వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ మాత్రం 250 ml అలాగే ఉంది. ఓకేనా? మీరు సాల్వ్ చేస్తారా? ఇందాక ప్రాబ్లం చెప్పాను కదా, సేమ్ అదే పద్ధతి. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ చేసుకోవాలి. అండ్ సాల్వ్ చేసుకుని ఆన్సర్ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. వచ్చిన ఆన్సర్ ని చాట్ బాక్స్ లో ఎక్స్ప్రెస్ చేయండి. సో దట్ ఎవరెవరికి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయి అండ్ ఎవరు ప్రాబ్లమ్ సబ్స్టిట్యూషన్ లో కానీ లేదా సింప్లిఫికేషన్ లో కానీ మిస్టేక్ చేశారో చెక్ చేసుకోవచ్చు. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.